ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు పూర్తయింది. 100 రోజుల పాలనలో మంచి చేశామని, మనది మంచి ప్రభుత్వం అని ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ సొంత పార్టీ కార్యకర్తల్లో మాత్రం అసంతృప్తి పెరిగిపోయిందన్న ఫీడ్బ్యాక్ వచ్చింది. దాంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వేధించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పగడ్బందీ కార్యాచరణను ఖరారు చేసుకునే దిశగా ప్రభుత్వం రెడీ అయ్యింది. నారా లోకేష్ రెడ్ బుక్ అమలు ప్రారంభమైందని ప్రకటించారు. మరోవైపు చంద్రబాబు స్వయంగా ఈ కేసులపై సమీక్ష చేశారు. వైసీపీ హయాంలో మైనింగ్, మద్యం, ఇసుక సహా అనేక స్కామ్లపై విచారణలు జరుగుతున్నాయి. ఇందులో గనుల శాఖ వెంకటరెడ్డిని అరెస్టు చేశారు. 2.5 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసులు పెట్టింది. ఇక మద్యం విషయంలో అతిపెద్ద స్కామ్ అని చెబుతోంది. ఇప్పటికే కేసులు కూడా పెట్టారు. ఎఫ్ఐఆర్ బయటకు రాలేదు. ఇక మైనింగ్ సహా ఇతర అంశాల్లో విచారణలు జరుగుతున్నాయి. హీరోయిన్ జత్వానీ కేసులో లోతైన విచారణ జరిపి దారి తప్పిన అధికారుల్ని ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నారు. అలాగే టీడీపీ హయాంలో తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై కేసులు పెట్టే దిశగా సన్నాహాలు చేసుకుంటున్నారు. తమ హయాంలో కక్ష సాధింపులు ఉండవు, కానీ తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు చెబుతున్నారు. ఈ ప్రకారం ఆధారాలు ఉన్న ప్రతి అంశంలోనూ కేసులు పెట్టాలని స్పష్టం చేశారు. ఈ మేరకు తమకు అందుతున్న సమాచారం, సాక్ష్యాల ఆధారంగా కేసులు పెట్టబోతున్నారు. కక్ష సాధింపులు అనే ఆరోపణలు కాకుండా జాగ్రత్తగా ఈ కేసుల్ని డీల్ చేయాలనుకుంటున్నారు. అయితే చేసే ఆరోపణలు చేస్తూనే ఉంటారని, వారిని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని చంద్రబాబు సూచించారు. అందుకే చాలా కేసుల విషయంలో ముందుగా సాక్ష్యాల సేకరణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే అరెస్టుల వంటి కార్యాచరణ చేపట్టనున్నారు. వైసీపీ హయాంలో అవినీతి వ్యవహారాలు, కేసుల విచారణను సాధారణ పోలీస్ విభాగం దర్యాప్తు చేయటం వల్ల ఆలస్యమవుతుంది. కాబట్టి సిఐడికి కేసులన్నీ బదలాయించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇప్పటికే మదనపల్లి ఫైల్స్ కాల్చివేత అంశంపై దూకుడుగా సిఐడి విచారణ జరిపింది. 2-3 రోజుల్లో ఇతర కీలక కేసుల్లోనూ సిఐడి విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే అధికారంలోకి వచ్చినా ఏమీ చేయటం లేదనుకుంటున్న అనేక మంది వైసీపీ నేతలకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.